వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైర్ పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ బీహార్ సీఎం వింత ప్రవర్తన, దుమారం రేపుతున్న వీడియో. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం, తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఎంజిఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలుగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, హామీలను అమలు చేసేలా మహాత్ముడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. 420 హామీలు, 420 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలనకు నిరసనగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గోదావరికని పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी की जोहार 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 महात्मा गांधी की जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना चंद्रबाबु गारी नायकत्వం వర్ధిల్లాలి जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय केसीआर महात्मा गांधी వచ్చినటువంటి కాంగ్రెస్ 420 రోజులై ఈ నారం చేస్తున్నటువంటి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి గుర్తు తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవాలని ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, రామన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేటీ రామన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు, శిరస్సు వంచి వందనాలు. ఓ మహాత్మా, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు, ఈ దత్తుమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ దత్తుమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఏ ఆగురా మా దేవుని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజుకు 420 రోజులు ఈ యొక్క
ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది. మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు, తొలి ముఖ్యమంత్రిగా వ్యయంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారిని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవనీయులు డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ గారు, లక్కసాగరం గారు, లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి డోన్ నియోజకవర్గం అభివృద్ధిని గురించి చర్చించారు. నాలో చివరి శ్వాస వరకు పేదల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు కోట్లాడుతూనే ఉంటా అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ నివాళులర్పించి అనంతరం నరేందర్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచాయని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి 420 రోజులైనా హామీలు అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరేందర్ తెలిపారు. తగులుబాజీ కాంగ్రెస్ 420 హామీ
మళ్ళీ తగ్గిస్తాను అదే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అలాంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తూ ఇక్కట్ల పాలు చేస్తూ వాళ్ళను రోడ్ల పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్మునికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి. తెల్లారులైతే వాళ్ళ జాతీయ నాయకత్వం ట్యాగ్ పెట్టుకుంటారు గాంధీ అని చెప్పి మరి ఆఖరికి ఆ గాంధీ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుతున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు. ఈ ప్రాంతంలో ఆ హామీలను నెరవేర్చేదాకా బెంగళూరు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14-15 తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనున్నది. ఈ ఆస్తులు వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న దీప వేసుకున్న అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్లు అని పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా మాసా ఉత్సవాలు ముగింపులో నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ నుండి ఎంజీఎం సెంటర్ వరకు తాళ్ళ పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంజీఎం సెంటర్లో మానవహారం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ విచ్చేసి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్ళొద్దని, మైనర్కు బండి ఇవ్వద్దని విద్యార్థులకు వివరించారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా ఈరోజు మన తాళ్ళ పద్మావతి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరియు ఎన్వైకే దేవిలాల్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ఉండాలని చెప్పి వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండి ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా 100% నుంచి 90% యాక్సిడెంట్లు అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడంలో జరుగుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి, తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపకూడదు. తాగి నడపడం వల్ల రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒకటి మేజర్ యాక్సిడెంట్ అయింది మన మామనూరులో. ఆ టిప్పర్ డ్రైవరు తాగి నడపడం వల్ల దాని మీద ఉన్న ఐరన్ మొత్తం ఒక 2 ఆటోల మీద పడి పల్టీ కొట్టి ఒక 7గురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగడం అనేది మీకు సరదా కావచ్చు, కానీ తాగి వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం నుంచి ఒక 10, 20, 100 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనాలు నడపొద్దు, లైసెన్స్ తీసుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్లకి వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. మైనర్లు వాహనాలు ఇస్తే మైనర్లతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవంలో కొంత అవేర్నెస్ కలిగించుకొని రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా అందరూ కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పి వారికి మనం శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలో శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. రమేష్ గారు చేయి సార్. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైరు పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు. గాయపడిన ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కామారెడ్డి డిపో బస్ కామారెడ్డి నుండి సిరిసిల్లకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరచూ చేసే పనులు చర్చకు దారితీస్తున్నాయి. ఈసారి గాంధీ వర్ధంతి సందర్భంగా వందనం చేయాల్సిన సమయంలో చప్పట్లు కొట్టడం హాట్ టాపిక్గా మారింది. నితీష్ కుమార్ను చూసిన అసెంబ్లీ స్పీకర్ నందు కిషోర్ యాదవ్ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా షాక్ అయ్యారు. వెంటనే ఆపేందుకు సైగలు చేశారు. నితీష్కి సంబంధించిన ఈ వైరల్ వీడియోపై ఇప్పుడు బీహార్లో రాజకీయ గందరగోళం మొదలైంది. నితీష్ వింత ప్రవర్తనపై ఆర్జేడీ నుంచి జన్ సురాజ్ వరకు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి బాగానే ఉందా అంటూ సెటైర్లు వేశారు. నితీష్ కుమార్కు పిచ్చి పట్టిందని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ విలేకరులతో అన్నారు. గాంధీ వర్ధంతిని ముఖ్యమంత్రి ఎగతాళి చేశారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడాలని చంద్రబాబు గారి కమిట్మెంట్ ప్రకారం రివైవల్ ప్యాకేజ్ ప్రకటించాలని మంత్రి నారా లోకేష్ నన్ను అనేకసార్లు కోరారు. కేంద్ర మంత్రి కుమారస్వామి. Particularly, I congratulate our Andhra dynamic Chief Minister Chandrababu Naidu ji and the upcoming leader of Andhra, young leader Nara Lokesh garu. Several times he also using his father name. My father commitment is to revive the RNL plant. For that, please cooperate to fulfill my father's commitment. Several times Lokesh ji also requested me. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాజకీయ ఉద్దేశాలతో నియమించే సాంప్రదాయాన్ని విరమించుకోవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్వర్ణోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాజకీయ ఉద్దేశాలతో నియమించే సాంప్రదాయాన్ని ఇక నుంచి విరమించుకోవాలని పేర్కొంది. హైదరాబాద్ నడిబొడ్డున కీచక పర్వం. కాలేజీ లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసిన ప్రిన్సిపల్ క్లర్క్. బేగంపేట మహర్షి కాలేజీలో ఘటన. కాలేజీ ముందు బాధితురాలతో సహా విద్యార్థుల ఆందోళన. चलो चलो
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.